ప్రేమ కోసం కోర్టుకు వెళ్ళిన కుర్రాడు ఫెయిల్. వీడేంట్రా మళ్ళీ తప్పాడు? వాళ్ళ నాని వాళ్ళు చంపేస్తాడ్రా వాడిని. అది కదమ్మా. ఇంకేం మాట్లాడుకో, ఈ రోజంతా నువ్వు మీ నాన్న కనిపించుకో. పదా 2-3 రోజులు మీ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండు, సరేనా? వెళ్ళరా, అప్పటికి నా కోపం తగ్గిపోతుంది అనుకుంటుంది మీ అమ్మ. రండి. నువ్వు ఒక్కదానివే నా పేపర్ దాచిపెట్టావు. తెలుసున్న వాళ్ళందరూ పేపర్ మొఖాన్ని కొట్టి చూపించారు. అది కాదండి. ఏది కాదు అంటే ఈ గొడవలు పరీక్షలు అది కూడా కాదు. నీ క్లారిటీగా ఉన్నట్లేదే, నాకు మాత్రం పెద్ద క్లారిటీగా ఉంది. ఇన్నాళ్ళు వీడు చాలా తెలివైన వాడు, అల్లర చిల్లరగా తిరుగుతుంటేనే 35 మార్కులు వస్తున్నాయి, తిన్నగా చదివితే 90 మార్కులు వచ్చేస్తాయి అనుకునేవాడిని. కానీ ఇప్పుడు అర్థమైంది వీడు దేనికి పనికిరాడని. నాకు ఈ క్లారిటీ ముందే వచ్చుంటే నిన్ను ఇలా తిట్టేవాడిని కాదు, నేను బాధపడేవాడిని కాదు. రే వంశీ, ఈ రోజు నుంచి నీ ఇష్టం వచ్చినట్టు బలాదూరు తిరిగాయి. పల్లెత్తు మాట అన్నా నిజం రా, మీ అమ్మ మీద ఒట్టు. రిటైర్మెంట్ డబ్బుల్లో సగం నీ పేరు ఫిక్స్డ్ డిపాజిట్ వేసాను, మిగతా డబ్బులతో ఆటో కొన్నా. రోజుకి 4 ట్రిప్పులు వేసినా హ్యాపీగా బతికేచ్చే. మీరు ఆటో నడపడం ఏంటండి? తప్పేంటే, కనీసం ఐ లవ్ యూ చెప్పని అమ్మాయి కోసం వీడు ఎన్ని చేశాడు. అలాంటిది నువ్వు నా చేత 3 ముళ్ళు వేయించుకుని నేను మగాండని ప్రూవ్ చేయడానికి వీడిని కని ఇన్నేళ్లుగా నువ్వెన్ని చేశావు. దానికి నేను మాత్రం చేస్తే తప్ప? ఎందుకే ఏడుస్తావు? ఏం చెప్పాలో తెలియనప్పుడు క్లారిటీగా చెప్పండి అన్నా. ఇప్పుడు ఫుల్ క్లారిటీగా చెప్తుంటే కంట తడి పెట్టుకుంటున్నా. నీకు ఇంకా క్లారిటీగా చెప్తాను పద. వంశీ వంశీ మళ్ళీ వస్తాం అంకుల్. రే పదండ్రా. ఆగండ్రా. నేనేమన్నా ఎల్రా, లేదో అంతర్జాతీయ చర్చలకు వచ్చినట్టున్నారు. నువ్వు పదవే. రేయ్, అవసరమైతే ఆటో వేసుకెళ్ళండి, మందే. రేయ్, గొప్పదాన్ని ప్రేమించావు కదరా. ప్రేమంటే ఏంటో తెలియకపోయినా పర్లేదు, కనీసం జాలి కూడా లేదు కదరా అమ్మాయికి. రేయ్, నువ్వు అమ్మాయి కోసం పరీక్షలు మానేసావు, కానీ నువ్వు ఫెయిల్ అయినందుకు ఆ అమ్మాయి కాలేజీలో స్వీట్లు పంచుతుంది. ఇలాంటి అమ్మాయి కోసమా నువ్వు ఎంత చేసింది? స్వీట్ తీసుకో. థ్యాంక్స్. స్వీట్స్ ఎందుకు పంచుతున్నావు? నువ్వు ఫెయిల్ అయినందుకు పంచుతున్నాను, తీసుకో. వంశీ, ఏయ్, నా ప్రేమ నువ్వు నమ్మడం కోసం నువ్వు చెప్పినట్టు చేశాను. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, నేను ఫెయిల్ అయితే స్వీట్స్ పంచుతున్నావా? షట్ అప్. కోర్టు తీర్పుని మర్చిపోయావా? ఫాలో అవడం కాదు, నన్ను చూసినా ఊచలు లెక్క పెడతావు. డీసెంట్ గా వెళ్తావా, ఇండీసెంట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తావా? పిలువు పోలీసుల్ని. పిలవలేవే నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన రోజు కూడా ఈ కాలేజీలో స్వీట్స్ పంచలేదు, కానీ నేను ఫెయిల్ అయినందుకు స్వీట్స్ పంచుతున్నావు. అంటే 24 గంటలు నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు. కానీ ఒప్పుకో, కారణం నీకు బలుపు. నీ గురించి ఏమనుకుంటున్నావే నువ్వు? గొప్ప తెలివైన దానివి అనుకుంటున్నావా? కాదు, పిచ్చి దానివి. నేను ప్రేమించడం తప్పు కాదే, నీలాంటి మూర్ఖురాల్ని ప్రేమించడం తప్పు. ఈ క్షణం వరకు నువ్వు నన్ను ఎందుకు ప్రేమించట్లేదా అని బాధపడ్డాను. ఇక బాధపడను, బాధ పెడతాను. పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలకు కాదే, జీవితంలో నువ్వు వేసిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్తాను. 35 మార్కులు పడ్డానేక నువ్వు నన్ను ప్రేమించనన్నావు. నీ తలెత్తో. నాలా 35 మార్కులు వచ్చేవాళ్ళు 90% ఉంటారే, నీలా 90 మార్కులు వచ్చేవాళ్ళు 10% ఉంటారే. ప్రేమకి మార్కులు వేయండి, మార్కులు చూసి ప్రేమించకండి. ఇప్పుడు చెప్తున్నాను విను. నీ జీవితంలో ఒకరోజు ఈ 35 మార్కుల వంశీగాన్ని ఎందుకు మిస్ అయినరా భగవంతుడా అని నువ్వు కుళ్ళి ఏడ్చేలా చేయకపోతే నేను ఒక అమ్మ అబ్బకి పుట్టలేదే. సివిల్స్ ఫలితాల్లో 5వ ర్యాంక్ సాధించిన ఆంధ్ర కుర్రాడు.
కె ఆనందరావు, కలెక్టర్ గారి తండ్రి. మరే ఏమే క్లారిటీగా ఒక మాట చెప్పనా? గుడ్ బాయ్నే కాదు, బంగారాన్ని కన్నావే. చాలండి, నేను ఒకదానే కన్నానా? వాణ్ణి పగడండి. బాధలో వచ్చిన మాటలు ఆనందంలో రావే. తండ్రిని ఇంత గొప్పవాణ్ణి చేస్తావు అనుకోలేదురా. మార్క్స్ వాడిని ఐఏఎస్ ఎలా చేశారు? వంశీ నా వల్లే ఐఏఎస్ ఆఫీసర్ అయితే నేను ఎందుకు ఫ్యూర్గా ఉండిపోతానండి? నేను కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేవాడిని కదా. ఏమండి, ఒకడు గొప్పడు అవ్వాలంటే ఇంకోటి వాళ్ళు ఎప్పుడు అవడండి. ఎవడికి వాడు అనుకోవాలంటే అనుకుంటే అయిపోతారు వంశీలాగా. ఇప్పుడు అంత అర్జెంటుగా కలకత్తా వెళ్లాల్సిన అవసరం వచ్చిందమ్మా. వంశీ గెలిచాడు డాడీ. తను గెలిచానని నాకు చెప్పడానికి ఖచ్చితంగా వస్తాడు. ఆ మాటలు నేను వినలేను డాడీ. కృష్ణవేణి, వంశీ వచ్చాడే. థ్యాంక్స్. నేను ఐఏఎస్ అయ్యానంటే కారణం నువ్వే, అందుకు థ్యాంక్స్. మా నాన్న ఫస్ట్ టైం నన్ను కొడుకులా చూశాడు, అది నీ వల్లే, అందుకు థ్యాంక్స్. నా ఫ్రెండ్స్, మా కాలనీ వాళ్ళు అందరూ నన్ను పొగుడుతున్నారు, అభినందిస్తున్నారు, దానికి కారణం నువ్వే, అందుకు థ్యాంక్స్. నీ మీద ప్రేమ వల్ల అన్నీ సాధించాను, నీ ప్రేమని తప్ప. నన్ను ప్రేమించమంటూ నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ. బాయ్. వంశీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. మీకోసమే బయలుదేరాం. మేము మీకోసమే బయలుదేరామండి. పదండి. ఏడు కొండలు ఎక్కి వెంకటేశ్వర స్వామిని చూడండి అంటే ఇదే.
ఈ పిల్ల కోసం ఐఏఎస్ అయ్యి ఇప్పుడు తనే నేను ఇష్టపడుతుంటే నువ్వు మాట్లాడవేరా? దీనికి కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువే కానీ చాలా మంచిది. ఒప్పుకో వంశీ.